నీ సహోదరుని పనికి మాలిన వాడు అనకూడదు. అది నువ్వు ద్రోహి అయిపోతావు, నువ్వు పాపం చేస్తున్న అయిపోతావు. ఎందుకు తెలుసా? దేవుడు సృజించిన వ్యక్తి పనికి మాలిన వాడు కాదు, యూజ్లెస్ కాదు. వాడు యూజ్లెస్ కాదు, చాలా విలువైన వాడు. ఎంత విలువైన వాడు అంటే చెప్పాలి, ఆయనే ప్రాణం పెట్టి అంత విలువైనవాడు. ఇప్పుడు ఆడ మనిషి ఆడ చేశాడు. ఇప్పుడు ఎముక కట్టా, మట్టి కట్టా. మట్టి కరగాలంటే ఏం చేయాలి? నేను అంటాను, నాకెళ్ళి చూడండి, మీ భర్తల గురించి మీరు కార్చే కన్నీరు ఆ మట్టిని ఎందుకు కరిగించలేకపోతున్నాయి? అంత ఇలువ లేకుండా ఎలా మార్చబడిపోయావు నువ్వు సమాజంలో ఇలువ లేదని చెప్పేసి ఈ లోకం విడిచిపెట్టిపోవడానికి నువ్వు ఇష్టపడద్దు. తిరిగి రీబిల్డ్ చేసుకో. ఖాళీ అయిపోయిన జీవితాన్ని, విలువలేని జీవితాన్ని తిరిగి నీవే ఇలువగా మార్చేసుకో. నా దేవుడు చెప్తున్నాడు, మంచి పేరును, మంచి ఖ్యాతిని నేను అనుగ్రహిస్తాను. ఇదే యెహోవా వాక్కు. నేను చెప్పాను, చెప్పు. ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీ కోసమే. ప్రాణ ప్రియుడా యేసయ్యా, నన్ను దాచినావు నీ కోసమే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సంపూర్ణ ఉపవాసపాత్ర కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలు. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, ఈ రాత్రి మమ్మల్ని సమకూర్చినారు. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోచుకుండగా మా అందరికీ వెనకలిగిన బుద్ధిని పుట్టించండి. అర్థం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మ అంధకార శక్తులు బంధించమని, నీ పరలోక మాటల కృపతో నా నోటికి అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. మా చిన్నప్పుడు స్కూల్లో ఒక కథ చెప్పేవాళ్ళు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తుంది. ఒక ఈగ ఇల్లు కట్టుకుంటూ ఆ ఇల్లు కట్టుకుంటున్న సమయంలో చెప్పండి ఇల్లు అలుగుతూ ఉందంట. ఆ సమయంలో తన పేరు మర్చిపోయిందంట. ఏం మర్చిపోయింది? భూప్రపంచంలో పేర్లు మర్చిపోయేవాళ్ళు ఎవరుండరు. అది కథ కాబట్టి ఆ ఏక పేరు మర్చిపోతే ఆ పేరు తిరిగి తెలుసుకున్నంత వరకు పాకలాడింది. చెప్పాలి బిగ్గరగా చెప్పాలి. తిరిగి ఆ పేరు తెలుసుకునేంత వరకు ఆ కథ ముగింపులో నీ పేరు ఏగా అనే పేరు మనం చదువుతాం. అవునే కదా? అది వింటాం మనం. అవునే కదా? అవునే కదా? చెప్పండి, తలపైగా చెప్పండి. ఏదో మీకు నాకు మాటలు లేనట్టు తల కిందకి వేసుకొని మీరు గౌరవంతో తల కిందకి వేసుకున్నారో, నిద్రపోతే తల కిందకి వేసుకున్నారో అర్థం కావట్లా. అల్లాడిపోతున్నాను ఇక్కడ. స్తోత్రం. చాలా సంతోషం. ఈరోజు నేను చెప్పే
ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ నడిపింపుని బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, వాక్య పాఠం ఏంటంటే, నీ ఇలువ నువ్వు తెలుసుకోవాలి. అసలు నీ ఇలువేంటి, నీ ఇలువేందో నువ్వు తెలుసుకుంటే దాన్ని బట్టి నువ్వు జీవిస్తే ఎంత బాగుంటుంది. దేవుడు సృష్టిని కలుగు చేశాడు. సృష్టిని కలుగు చేసిన దేవుడు మనిషిని కలుగు చేయలేదు. అంటే నోటి ద్వారా కలుగు చేస్తుంది వేరే, చేతి ద్వారా కలుగు చేస్తుంది వేరే. సృష్టి అంతటినేమో నోటి మాటతో కలిగి చేశాడు. మనిషిని అనగా నిన్ను నన్ను ఆయన సొంత చేతులతోటి మట్టితో చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేల మట్టిని తీసుకొని, అందుకనే భూమి సమస్తాన్ని పండించింది. ఆ మట్టి చూడండి, సమస్తాన్ని పండించింది. దానిలో మంచిది ఉంది, భూమిలో చెడ్డదాన్ని కూడా మంచిగా మార్చే కూడా ఉంది. ప్రైజ్ ద లార్డ్. పాస్ పోసేవనుకో ఎక్కడ పోతాం, ఏమైపోతాయి పాసు? మీరు దీని మీద ఒక డ్రాప్ పోయిన పాసు కంపు కొట్టిద్ది. మట్టిలో పోస్తే ఎంతమంది తిన్నది మొత్తం ఖాళీ చేస్తున్నారు. లోళ్ళు ఎన్ని బత్తలు అయిపోతున్నాయి బియ్యం. ఆ చెడు మొత్తం కడుపు నుంచి బయటకు వచ్చినాక టాయిలెట్ లెట్రిన్ ఏమైపోతుందమ్మా? అదంతా కూడా భూమి ఫిల్టర్ చేసేస్తుంది. దాన్ని ఆ భూమి ఏం చేస్తుంది తెలుసా? బలంగా రూపొందుకుంటుందండి. బర్రిపేడ పొలంలో చల్లితే ఆ భూమికి బలంగా మార్చబడిపోతుందంట. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు ఆ మట్టితోటి మనిషిని చేశాడు. మనిషిని చేసేసి తన జీవాత్మను ఉదిడంట. మనిషి జీవాత్మ అయ్యాడు, నరుడుగా మార్చబడాడు. మాట్లాడటం, వినటం, నడవటం, పని చేయటం అన్ని స్టార్ట్ అయిపోయినాయి. నడవటం, నడుతున్నాడు, పని చేస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, తింటా ఉన్నాడు, గ్రహించగలుగుతూ ఉన్నాడు, పేర్లు పెడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. కృప ఏంటంటే ఆదాంకి అవ్వకి వాళ్ళ ఇలువ తెలియలా. నీకు ఇలువ తెలియలేదు కాబట్టి నువ్వు ఎవరితో అంటే వాళ్ళతో మాట్లాడుతున్నావు. నీ ఇలువ నీకు తెలియలేదు కాబట్టి ఎక్కడంటే అక్కడ కూర్చుంటున్నావు. నీ ఇలువ తెలియలేదు కాబట్టి నీ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నావు. అందుకే నేను చెప్తున్నాను రాత్రి, నీ ఇలువ నువ్వు తెలుసుకోవాలి. నీ ఇలువ నువ్వు తెలుసుకోవాలి. ఒక పెద్ద అంటాడు, ఒక వ్యక్తి బాగుపడాలంటే చెప్పాలి, ఒక వ్యక్తి బాగుపడాలంటే తను ఎవరితో సహవాసం చేస్తున్నాడో అది కాదంట ప్రాముఖ్యం. నాతో అతను సహవాసం చేయడానికి నేను యోగ్యుడినా, నాతో అతను సహవాసం చేయడానికి నేను యోగ్యుడినా, అతను నాతో సహవాసం చేయాలన్నా, నేను అతనితో సహవాసం చేయాలన్నా నేను కరెక్టేనా కాదా? చాలా కుటుంబాలండి స్నేహాన్ని బట్టి చెడిపోయినాయి. వాళ్ళ కుటుంబాల యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నారు, పాడైపోతున్నాయి. ఒక్కడిగా పోయి, నాకెళ్ళి చూడాలి జాగ్రత్తగా, ఒక్కడిగా పోయి మందు దాగి తన జీవితాన్ని చెడగొట్టిన వాళ్ళు భూప్రపంచంలో ఒక్కడిని చూపించండి. ఒక్కడిగా పోయి వ్యభిచారిగా తయారైన వాడు ఒక్కడిని చూపించండి. ఎవ్వడు లేడు. వాడి చెడు సహవాసము, వాడి చెడు నడవడిక, వాడు తాగుబోతువాడు గాను, జోదగాడి గాను, పేకటాడేవాడి గాను, వ్యభిచారి గాను, లంచగొండి గాను, తిట్టేవాడి గాను, కొట్టేవాడి గాను, బూతులు మాట్లాడేవాడి గాను మార్చేస్తుంది. నువ్వు తిట్టకపోతే నీ బిడ్డకేం తెలుసు? నువ్వు ఒక మాట మాట్లాడకపోతే నీ బిడ్డకేం తెలుసండి? నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మనం చాలా విలువైన వాళ్ళం. మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట, మీరు ఎంత విలువైన వాళ్ళు? అమ్మా మీరు ఎంత విలువైన చెప్పండి. ఎగ్జాంపుల్, ఈ ఫోన్ ఎంత? 25,000. ఈ ఫోన్ ఎంత? 20,000. ఈ పుస్తకం ఎంత? 50 రూపాయలు. ప్రతి దానికి చెప్తున్నావుగా రేటు. ఈ మౌత్ ఎంత? 2500.
మరి నీ ఇలువ ఎంత, నీ రేట్ ఎంత? చెప్పాలి చెప్పాలి చెప్పాలి, పర్వాలేదు చెప్పండి. మీద ఒకటి ఎన్ని లక్షలు అమ్మా చెప్పండి, పర్లేదు. నీ మనసులో ఏముందో చెప్పండి. బాబు, ప్రశాంత్, జోసఫ్, నానా మీ ఇల్లు ఎంత? నీ ఇలువ ఎంత అంటే సర్వ సృష్టికి యజమానుడైన దేవుడు ప్రాణం పెట్టే అంత. ప్రాణం పెట్టి ఒక వస్తువుని కొనగలిగిన వాడు ఎవడున్నాడు భూప్రపంచంలో? ప్రాణం పెట్టి కిడ్నీనిచ్చి ఐఫోన్ కొన్న వాళ్ళు నాకు తెలుసు, నేను చూశాను, నేను విన్నాను. ప్రాణం పెట్టి ఫోన్ కొనే వాళ్ళు ఎవరు ఉన్నారా? నీ ఇలువెంతో తెలుసా? ఈ సృష్టికర్త అయిన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టేంత ఇలువ. నువ్వు ఆర్డినరీ మ్యాన్ కదండి. అందుకని నా దేవుడు వాక్యం చెప్పింది తెలుసా? ఏమని చెప్పి చెప్పండి తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏముంటది? నీ సహోదరుని పనికి మాలిన వాడు అనకూడదంట. నీ సహోదరుని పనికి మాలిన వాడు అనకూడదు. అయితే నువ్వు ద్రోహి అయిపోతావు, నువ్వు పాపం చేస్తున్న అయిపోతావు. ఎందుకు తెలుసా? దేవుడు సృజించిన వ్యక్తి పనికి మాలినవాడు కాదు, యూజ్లెస్ కాదు. వాడు యూజ్లెస్ కాదు, చాలా విలువైన వాడు. ఎంత విలువైన వాడు అంటే చెప్పాలి, ఆయనే ప్రాణం పెట్టేంత విలువైనవాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ కోసం ప్రాణం పెట్టేంత విలువైన వాడివి. నేను చేతగాని వాడిని, నా వల్ల ఏం కాదు, నేను చచ్చిపోతే బాగుండు. ఎవరు చెప్పారు మా? ఎవరు చెప్పారు? మన ఆయన పేరు ఏం పేరు మరి? ఫోన్లో చూసాను నేను, చాలా మంది కూడా చెప్పారు నాకు. 7,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోయిందంట కంపెనీలో. ఎంత? 7,000 కోట్ల రూపాయలు అప్పు అయిపోతే ఏం చేశాడు జోసెఫ్? అతను ఏం చేశాడు? అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళ భార్య లేచింది. వాడు భార్య లేసేసి వాళ్ళకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారంటే 25,000 మంది పనిచేస్తున్నారంట. చెప్పాలి ఎంతమంది? 25,000 మందికి ఒక సవాల్ చేసింది. దయచేసి 3 నెలల పాటు మీరు నాతో కలిసి సహకరించండి. ఈ 3 నెలల తర్వాత మీ జీతానికి వడ్డీతో సహా నేను కడతాను అని చెప్పేసి సవాల్ చేస్తే 3 సంవత్సరాల్లో 7,000 కోట్ల లాభం పొందుకుందండి. భర్త ఏమో చచ్చిపోయాడు, భార్య ఏం చేస్తుంది? ఏదైతే చేయలేకపోయాడో దాన్ని చేసి చూపించిందండి. దేవుని బిడ్డలారా, నీ ఇలువ నీకు తెలియట్లేదు మా, నీ ఇలువ నీకు తెలియట్లేదు. మనిషిని దేంతో తెలియజేశాడు దేవుడు? మగోడిని. చెప్పాలి చెప్పండి అమ్మా, కొంచెం పెద్ద చెప్పండి అబ్బాయి. దేంతో తెలియజేశాడు? సార్ నోట్లు చెప్పుకోండి. హల్లెలూయా హల్లెలూయా. మట్టినైనా నన్ను స్తోత్రార్హుడవు నీవేనని కోటి సూర్యకాంతులనైనా తేజోమయుడా మట్టినైన నన్ను మహిమగా మార్చిన స్తోత్రార్హుడవు కోటి సూర్యకాంతులనైనా నీతో పోల్చగలనా తేజోమయుడా నా యేసయ్యా ఆధారం నీవేనని నా మనసారా నిన్నే ఆరాధించెదను నా ఆధారం
రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మయ్యా, ఈ రాత్రి అట్ట గడపలు అర్థం కావట్లేదు నాకు మీతోటి. హల్లెలూయా. చెప్పండి, దేంతో చేశాడమ్మా? ఎవరిని చేశాడు? మగవాడిని చేశాడు. ఇప్పుడు ఆడ మనిషి అటు చేశాడు. ఇప్పుడు ఎముక కట్టా, మట్టి కట్టా. మట్టి కరగాలంటే ఏం చేయాలి? నేను అంటాను, నాకెళ్ళి చూడండి, మీ భర్తల గురించి మీరు కార్చే కన్నీరు ఆ మట్టిని ఎందుకు కరిగించలేకపోతున్నాయి? మీ భర్తల విషయమై మీరు కారుస్తున్న కన్నీరు వాళ్ళ హృదయాలు ఎందుకు కరగబడట్లేదు? ఎందుకు బండల్లాగా తయారవుతున్నాయి? మీరు ఆలోచించుకోండి, ఎందుకని మాట్లేదు? 1000 మందిని చంపిన సాంసోను ఆడదాని మాటకు లోబడలేదా? నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాటగా నేను ఆగిపోయినంతే. 23వ అధ్యాయం ఆదికాండం ఒక మాట చదువుతున్నప్పుడు నేను ఆగిపోయాను. ఏ మాట తెలుసా? అబ్రహాము శారా మృతి పొందిన తర్వాత ఏడ్చుట చాలించి అబ్రహాము శారా నిమిత్తము ఏడుస్తూ ఉన్నాడమ్మా. అంత మాత్రమే కాదు, హేతు కుమారుల దగ్గర సాగిల పడుతున్నాడని రాస్తుంటది. తన భార్య శవం పక్కనుంటే, నీ భర్తల్ని అబ్రహాం లాగా ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నావు? నీ భర్తల్ని సాంసోన్ లాగా ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నావు అండి? నీ భర్తలు నీకు తెలియట్లేదా? కొన్ని నీళ్ళు పోయి కరిగిపోతాడు. నీకు అనుకూలమైతేనేమో ఆయన ఒప్పుకోడు, నీకు అనుకూలం కాకపోతేనేమో నీదే కదా ప్రపంచం. నీ ఇష్టమే, ఆయన ఇష్టమేం లేదు, నీ ఇష్టమే. ఎన్ని కుటుంబాలు ఆడ మనుషుల పెత్తనాలతో జరుగుతున్నాయి? ఎన్ని కుటుంబాలమ్మా? అన్ని జరుగుతాయి, అన్ని వాళ్ళే నెరవేర్చాలి. బిడ్డలకి ఏ బట్టలు కొనాలో ఆమెదే, బిడ్డలకి ఏం వండాలో ఆమెదే. చేపలు తీసుకురా, చికెన్ తీసుకురా, ఈరోజు వేట మాంసం తీసుకురా, అందు తెస్తాడు పోయి. పాపం భర్త వాడిదేం లేదు, పాపం తిక్కలోడు అంతే. నీళ్లు పోతే కరిగిపోయే మట్టితో చేసినవాడు మా వాడు మనిషి. మగోడు ఎందుకు కరగట్లేదు? నీ భర్తని నువ్వు మోల్డ్ చేసుకుని ఎంత బాగుంటుంది. ఇంట్లో మగవాళ్ళని మోల్డ్ చేసుకుని ఎంత బాగుంటుందండి. ఎందుకు కరగట్లేదు అర్థం కావట్లా. ఎందుకు కఠినాత్మలు అయిపోతున్నారు? అలాంటి వాడు భర్త, నా భర్త ఈ 4 సంవత్సరాలు ఇలా మార్చుకున్నాను ఎందుకు చెప్పలేకపోతున్నావు? మీరు ఆలోచించుకోండి. నాలాగా కుంగు పట్టుకుని తిరగొద్దు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి వాక్య పాఠం ఈరోజు? నీ ఇలువేంటి? నీ ఇలువెంత? సంతోషం గారు, యేసయ్య ప్రాణం పెట్టేంత, ప్రాణం పెట్టేంత కాదు, ప్రాణం పెట్టినంత మీరు విలువ పెట్టి కొనబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణం పెట్టి కొనబడ్డవారు మనము. అయితే బాబు నాకే చూడాలి, జోసఫ్ ఎంత నిలువు, నువ్వు ఆర్డినరీ వాడు కాదు నాన్న. ఆఫ్టర్ చిన్న చిన్న విషయాల కోసం, ఒక పనికి మాలిన దాని కోసం ఆత్మ చేసుకుంటాం. మగపిల్లలో ఒక పనికి మాలిన కోసం ఆడపిల్ల ఆత్మ చేసుకుంటాం ఏంటి? ప్రేమ అంట, 4 రోజులు పుట్టిన ప్రేమ. ఎందుకు? నీ విలువేంటి అసలు? నీ బ్రతికేంటి? నీ విలువేంది?
నీ నమ్ముకొని ఎంతమంది ఉన్నారు? నీ నమ్ముకొని దేవుడు ఒక మనిషి ఒక బిడ్డ పుట్టినప్పుడు అంటమా, ఒక బిడ్డ పుట్టినప్పుడు అంట ఆ బిడ్డ భూలోకి మీద రాగానే ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళైనా, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళైనా, అది క్రైస్తవులైనా ఎవరైనా కావచ్చు, ఒక బేబీ భూమి మీదకి రాగానే దేవుడు మొట్టమొదటి సంతోషిస్తాడంట. తర్వాత దేవదూతలు మొత్తం సంతోషిస్తారంట. పరలోక సైన్య సమూహం మొత్తం సంతోషించిందంట. కారణం తెలుసా? భూలోకములో ఒక విలువైన వ్యక్తి పుట్టాడు. ఒక విలువైన వ్యక్తి పుట్టాడు. ప్రపంచం మొత్తం ఒక పక్కన పెట్టి, కొంతమంది ఉంటారు దురాత్మ అంధకార శక్తులు పట్టినోళ్ళు, దుర్మార్గులు, డబ్బుల కోసం చచ్చిపోతామని ఒప్పుకుంటారు మా వాళ్ళు. డబ్బుల కోసం ఒక మనిషిని చెప్పాలంటే బాంబు కట్టుకుని పోయేసి వాళ్ళ మధ్యలోకి డబ్బుల కోసం అంత చండలంగా తయారైపోయారు. అసలు ఇలివేంది? 10 మందిని పుట్టించేవాడు నువ్వు, చంపేవాడు కాదు. 10 మందిని పోషించేవాడు నువ్వు. నేను చెప్తున్నా మాట జాగ్రత్తనండి. ఇంత విలువైన నువ్వు, ఇంత విలువైన మీరు విలువ లేని వాడిగా మార్చబడిపోతున్నారు. విలువ లేని వాడిగా మార్చబడుతున్నారు. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక తలంపు వస్తూ ఉంది. ఎందుకు తలంపు అంటే, ఎందుకు మాకు శోధనలు రావాలి? ఎందుకు ప్రభా మాకు శోధనలు రావాలి? కొంతమందికి ఆర్థిక సమస్యల శోధన, కొంతమంది కుటుంబంలో అసమాధానం అనే శోధన, కొంతమంది రోగం అనే శోధన. నువ్వు ఒక మాటతోటి, నువ్వు కాచిన రక్తం ద్వారా, నీ గాయముల ద్వారా మాకు స్వస్థతని పేతురు పత్రికలో చదువుతున్నాం కదా. ఎందుకు ఈ రోగాలు మేము అనుభవించాలి? దేవుని నమ్ముకున్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్, దేవుని నమ్ముకొని విశ్వాసంలో, పరిశుద్ధతలో, వైరాగ్యంలో సమస్తాన్ని ద్వేషించేసేసి సేవలో ఉన్న వారికి, సేవ చేస్తున్న వారికి అనేకమైన అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు. ఎందుకని? నీకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అంటే, ప్రభు అంటాడు, ఇవి అన్నీ లేకుండా చేయటానికి నేను సమర్థుణ్ణి. ఇవన్నీ లేకుండా చేయడానికి నేను సమర్థుణ్ణి. ఇవన్నీ లేకుండా చేయడానికి నేను సమర్థుణ్ణి. అయితే అంట సాతాను కూడా వచ్చేసి యేసుప్రభు పక్కన నుంచి అంటదంట, ప్రభువా నాకంటే రాంబాబు గాడు దేనిలో ఎక్కువని, వాడికి మీ సింహాసనాన్ని ఇస్తున్నావు. నాకంటే రాంబాబు గాడు దేనిలో ఎక్కువయ్యా అన్నప్పుడు యేసు ప్రభు తలకెందుకు వేసుకుంటాడంట. అందుకని ఒక చిన్న శోధన, దానిలో జయిస్తే నువ్వు గెలుస్తావు. స్తోత్రం. ఆ శోధన ఎలా వస్తుంది? యేసు ప్రభు ద్వారా సాతాను కాడు వస్తాడు. యేసు పర్మిషన్ తోనే వస్తాడు. యేసు ప్రభు పర్మిషన్ కాడ తీసుకునేసేసి సాతాను గడు ఇంకో శోధన ఇస్తాడు. ఆ శోధనలో జయించలేకపోయావనుకో, ముగించి పాట పాడుకోవాలి. ఆ శోధన చేయిస్తే చెప్తాడు, రే సాతానుగా నువ్వు నా కాడ పర్మిషన్ తీసుకుని పోయేసేసి ఒక శోధన పెట్టవు చూసావా, ఆ శోధనలో నా కుమారుడు రాంబాబు గెలిచాడు, అందుకే ఈ సింహాసనము. ఆ శోధనలో నా కుమార్తె గెలిచింది, అందుకే నా కుమార్తెకి సింహాసనం అనగా తల కింద వేసుకుంటాడంట. యేసు ప్రభు దర్జాగా చెప్తాడంట, అందుకే నీకు ఈ శోధనలో, అందుకే నీకు బలహీనతలు, అందుకే కొన్ని అననుకూలమైన సమయాల్లో అప్పులు చేసుకుని బాధపడతా ఉంటున్నాం. ఎందుకు వస్తాయమ్మా మీకెందుకు మొత్తం రోగాలు ఎందుకు వస్తాయమ్మా? అందుకే నీ బలహీనతల్లో నా కృప నీకు చాలు అంటాడు ప్రభు. స్తోత్రం. ఇలాంటి విలువైన మనిషి అంట, ఇలాంటి వాల్యుబుల్ పర్సన్ అంట ఏమైపోయేది తెలుసా? విలువ లేని వాడిగా మార్చబడిపోయాడంట. ఇలాంటి విలువైన వ్యక్తి విలువ లేని వాడిగా మార్చబడిపోయాడు. కారణం ఎందుకని? ఇప్పుడు ఏం పోయింది? ఏం పోయింది చెప్పరు? ఏం పోయిందమ్మా? 3:23 రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 3:23.
ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇంత విలువైన వ్యక్తి దేని ద్వారా అతనికి మహిమ వచ్చింది, దేని ద్వారా ఘనత వచ్చింది, దేని ద్వారా ఆ విలువ వచ్చిందంటే దేవుని మహిమ ద్వారా విలువ వచ్చిందంట. ఇప్పుడు నీకు నీకు విలువ తగ్గిపోవడం గల కారణం ఏంటి? 10 మందిలోకి పోతే గౌరవం లేదండి నీకు అంటే దేవుని మహిమ నీ పైన లేదు. దేవుని మహిమ నీ పైన లేదు. దేవుని మహిమ నా పైన లేదండి. అమెరికా అంటే ఒకప్పుడు, అమెరికా సిటిజన్ అంటేనే ఒకప్పుడు భయపడిపోయేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, వాడు పక్కన ఫోటోలు దిగని ఆదుర్తపడేవాళ్ళు. 2003 సంవత్సరం మేము వైజాగ్ వెళ్ళాం. అమెరికా నుంచి కొంతమంది వచ్చారు వాక్యం బోధిస్తామని చెప్పేసి. అక్కడ వాళ్ళ పక్కన ఫోటోలు దిగడం కోసం ఎగబడుతున్నారు చూడు. మాకు ఫోన్లు కూడా లేవు, వాళ్ళ ఫోన్లో దిగేసేసి వాళ్ళు అక్కడ కడిగేసేసి మన అడ్రస్ పంపిస్తారంట. అంటే అర్థమైందంటే వీళ్ళ సంతోషం కోసం వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎంత ఎత్తున్నారు. అబ్బో సెకండ్ ఇస్తే ఆరాధనకు కనుక నేను సెకండ్ ఇస్తే అట్టున్నాయి చేతులు. వాళ్ళ చేతిలో నా చేతిలాగా ఉన్నాయి, నా చెయ్యేమో ఆరాధన చేయలాగా ఉంది. అంత గంభీరంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి మంచి అందమైన ఉన్నదేహులు ఈరోజు ఏమైపోతుంది సా, కొంచెం కొంచెం మహిమ, అమెరికా మహిమ తగ్గిపోతుంది. కారణం ఏంటంటే దేవుడిచ్చిన మహిమను వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. నీ ఇలువ ఎందుకు తగ్గిద్దంటే, నీ కుటుంబం పేరు ఎందుకు తగ్గిపోయిందంటే దేవుని మహిమను తీసేసుకుంటున్నావు, గుడ్డ తీసేసుకున్నాడు. అందరూ, కొంతమంది కాదు, ఎవరైతే ఇలువ లేని వారిగా ఉంటున్నారో, ఇలువ లేకపోవటం గల కారణం ఏంటంటే దేవుడిచ్చిన మహిమ నీ పైన ఉండలేదు. దేవుడిచ్చిన మహిమ నీ పైన ఉండలేదు. ఈ 10 మందిలో పో ఏమండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇదే ఊరండి, నిజం చెప్పండి. చీరాల బాపట్ల, అక్కడ చీరాల పక్కన బాపట్ల. ఇప్పుడు అక్కడ 500 రూపాయల నోటు ఉంది. ఇప్పుడు ఎదురు కొట్టో తీసుకెళ్తే వాడు ఏమంటాడు? 500 అంటాడా లేకపోతే 200 అంటాడా? ఎదురుపులు పోతే ఎంత అంటాడు? బాపట్ల వెళ్తే సరే, వాటర్ వెళ్తే పెద్ద చెప్పాలి, మా పెద్ద చెప్పండి మా. లేకపోతే ఇటు ఒంగోలు వెళ్తే ఎందుకని తగ్గిద్దంట వయమానా? మా నీళ్ళు ఎందుకు దిగుతుంది? నీ ఇల్లు ఎందుకు మా తగ్గుతుంది? 100 కనీసం సరే, ఇక్కడ రూపాయి ఎదురుపల్లిలో 90 పైసలా, బాపట్లలో, పొన్నూరులో పెద్ద చెప్పాలి, చిన్న గంజాంలో, పర్చూరులో, ఎక్కడైనా ఆల్మోస్ట్ మన ఇండియా దేశంలో 1 రూపీ ఎక్కడ పోయిన ఇలువైది. బయటికి విషయాలు మనకు అనవసరం. మన నీళ్ళు ఎందుకు తగ్గుతుంది? ఎంత విలువ మన ఇది. నీళ్ళు ఎంత విలువ, నీ కుటుంబం ఎంత విలువ కలిగిన కుటుంబము. ఆ ఇలువ కలిగిన కుటుంబము, ఆ ఇలువ కలిగిన వ్యక్తివి నీ ఇలువ లేని వాడిగా 100 మంది అంటూ ఉంటారు. 100 మంది అంటూ ఉంటారు. నీపై, నీ నెత్తిపైన రూపాయి పెడితే 10 రూపాయలు కూడా కొనరా అంటారు. నన్ను ఒకళ్ళు 10,000 రూపాయలు అప్పు అడిగారు. నన్ను అడిగారు అప్పు 10,000. నన్ను అడిగారు వాళ్ళు 10,000 అప్పు. వాళ్ళు ఏమని అర్థం కావట్లా. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. స్తోత్రం. నేనేం చెప్పాలి? లేవని చెప్పకూడదు కదా. నేనేమన్నానంటే, సార్ నన్ను నమ్ముకో అన్నా. ఈ నమ్ముకుంటానికి మాకు ఇష్టమే కానీ నిన్ను కొనే మొగోడు ఎవడు ఉన్నాడు? వాళ్ళు అన్నమాట నిన్ను నమ్ముకుంటే నాకు ఇష్టమే, నిన్ను కొనే ధనవంతుడు ఎవరు ఉన్నారు? నిన్ను కొనే ధనవంతుడు ఎవరున్నాడు? మా అబ్బాయి, నిన్ను కొనే ధనవంతుడు ఎవరున్నారు? భూప్రపంచంలో ఎవరు లేరు. నువ్వు నాకు బాగా గుర్తు. మీరు ఊరితో చెప్పండి, ఒక మాట చెప్తా. హల్లెలూయా. మీరు ఊరితో చెప్పారంటే ఒక మాట చెప్తా.
రైట్, మనసులో పెట్టుకోండి. అయితే మా అమ్మకి మా నాన్న గొడవ అయినప్పుడు మా అమ్మ పుట్టింటికి అలిగిపోయేది. అలిగిపోయేటప్పుడు చాచికి డబ్బులు ఉండవు కాబట్టి ఇంట్లో ఇతర చెమ్మో ఇతర బిందె తీసుకెళ్ళి అటు పట్టాల అవతల ఒంగోలు పాకాలలో ఉంటారు, వాళ్ళ కడిగి పెడితే వాడు 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు ఎత్తాడు. అది తీసుకొని చాచి పెట్టుకుని ఊరికి వెళ్ళిపోయింది. దాని విలువ ఎంత? 10 రూపాయలు. ఈ 10 రూపాయలు విలువ కలిగిన వస్తువు అవసరం తీర్చబడాలంటే ఎంత కావాలి? ఇప్పుడు రూపాయికి తాకట్టు. ఇంక తీసుకోరు, దాన్ని తీసుకోరు. అట్లనే నీ విలువంత నిన్ను కొలగలిగిన మగాడు ధీరుడు శూరుడు భూప్రపంచంలో లేడు. అయితే నువ్వే నువ్వు 10 రూపాయికి తాకట్టు పెట్టుకుంటున్నావు. రోషం కలిగి మాట్లాడుతాను ఈ రాత్రి. నేను తెలుసుకొని ఇలువ. నువ్వు మోకరిస్తే భూకంపం రావా? పరిస్థితులు తారుమారైపోవా? నీ ఇలువేంటిమా? బైబిల్ చెప్తుంది అబద్ధమా? సత్యం కదా. ప్రపంచాన్ని పరిపాలిస్తుంది బైబిల్ కదా. ఆల్మోస్ట్ 750 కోట్ల మంది ప్రజలుంటే 350 నుంచి 400 కోట్ల మంది బైబిల్ నమ్ముకొని ఆధారం చేసుకున్నారు కదా. దీనికోసం చచ్చిపోతున్నారు మా ప్రజలు, ప్రాణం పెట్టేస్తున్నారు. నేను చెప్తాను దేవుని సేవకుడిగా, నీ ఇలువ తెలుసుకో. నీ ఇలువ తెలుసుకో. నువ్వు ఆడినారు కాదు. బహుశా పొలం పనికి వెళ్ళి 200 సంపాదిస్తున్నావేమో, అందువల్ల నిలువ తగ్గిపోదు. నిలువ తగ్గిపోదు. బైబిల్ చెప్తుంది దేవుడిచ్చిన విలువని మనిషి కోల్పోయాడు. అందరు కోల్పోయాడు. విలువ లేని వరకు మార్చబడ్డాడు. అందుకనే జఫన్యా గ్రంథం రాస్తుంటది 3వ అధ్యాయం చివరి వచ్చింది చదవండి. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము చివరి వచ్చింది చదవండి. ఆమేన్, ఆమేన్. నిజముగా భూమి మీద జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరు తెప్పుదును. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తాడంటమా? ఏం చేస్తాడు? భూమి ఆకాశాలు గతించిపోయినా నా యేసయ్య మాట గతించదు. నా ధైర్యం అది, నా ధైర్యం అది. భూమి ఆకాశాలు గతించిపోయినా నా యేసయ్య మాట గతించదు. మంచి పేరును మంచి ఖ్యాతి నీకు అప్పగిస్తాను. మళ్ళీ ఇదే యెహోవాకు. రాసి పెట్టుకో. మనుషుల మాట కాదు, ఇది దేవుడి మాట. మనుషులు దేవుడు అనుగ్రహించు మహిమని ఏం చేస్తారంటమా? పొందుకోలేకపోతున్నారంట. దేవుడిచ్చిన మహిమ ఎప్పుడైతే ఆ మహిమను వాళ్ళు తీసేసుకున్నారో, ఆ మహిమను పక్కనెట్టేశారో, చెప్పాలి, విలువ లేని వాడిగా మార్చబడిపోయారు. విలువ లేని వాడిగా మార్చబడిపోయాడు. ఇంత ప్రాముఖ్యమైన వ్యక్తి, ఇంత విలువైన వ్యక్తి విలువ లేకుండా పోవటాన్ని బట్టి ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. 1000 రూపాయలు పడతలేదు. ఇందాక ఒక అబ్బాయి ఫోన్ చేశాడు నాకు, అన్న ఒక 1000 రూపాయలు డబ్బులు కావాలని అని చెప్పేసి. ఎవరిని అడుగుతాముడా, నేను ప్రార్థనలో ఉన్నాను అన్నాను. ఎవరు ఇవ్వట్లేదన్నా. ఏమ్మా, నీ జీవితంలో 1000 రూపాయలు పడతల్లా? 1000 రూపాయలు. ఇంత కష్టపడేవాడివి అసలు 1000 రూపాయలు అప్పు చేసిన అవసరం నీకే ఉంది? ఒకళ్ళు అప్పు చేయాల్సిన వచ్చినప్పుడు నిన్ను చూసేనే 1000 రూపాయలు ఇవ్వలేకపోతున్నారా? ఏంటి మా పరిస్థితి? ఏందబ్బా ఈ పరిస్థితి? అంత ఇలువ లేకుండా ఎలా మార్చబడిపోయావు నువ్వు సమాజంలో? సమాజంలో ఇలువ లేదని చెప్పేసని ఈ లోకం విడిచిపెట్టిపోవడానికి నువ్వు ఇష్టపడద్దు. తిరిగి రీబిల్డ్ చేసుకో. ఖాళీ అయిపోయిన జీవితాన్ని, విలువలేని జీవితాన్ని తిరిగి నీవే ఇలువగా మార్చేసుకో. నా దేవుడు చెబుతున్నాడు, మంచి పేరును మంచి ఖ్యాతిని నేను అనుగ్రహిస్తాను. ఇదే యెహోవా వాక్కు. నేను చెప్పాను చెప్పు.
మంచి పేరు నీకు ఇస్తాను. నాకు తెలుసు 2,000 రూపాయల కోసం ఒక వ్యక్తిని కనీసం 4 రోజుల పాటు బతిలాడాను. ఈ రోజు అదే వ్యక్తి నేను ఫోన్ చేస్తే 1,00,000 రూపాయలు ఇంటికి పంపిస్తాడు. అందుకని తీసుకొచ్చి మాకు అప్పిమని చెప్పి దయచేసి మీరు అడగపకండి, మీకు వందనాలు. ఊరక మాట కోసం చెప్తున్నాను. ఒక వ్యక్తి 2,000 అడిగితే 2,000 ఈయన వ్యక్తి ఈరోజు కనీసం ఒక 50,000 అడగానే 2-3 రోజులు అరేంజ్మెంట్ చేసేస్తాడు. నా యేసయ్య ఇచ్చిన విలువ నాకు, మా అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చిన విలువ కాదు, మా భార్య వాళ్ళ అత్తగారి ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన విలువ కాదు, నా యేసయ్య ఇచ్చిన విలువ. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను విలువ తెచ్చుకోమా, నువ్వు విలువైన వాడమ్మా, విలువైన వాడివి. 73వ కీర్తన 73వ కీర్తన 73వ కీర్తన తీయండి. 24 వచ్చిన చదువునానా. నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు, తర్వాత మహిమలో. ప్రైజ్ ది లార్డ్. నీ ఆలోచన చేత. ఇప్పుడు నువ్వు ఎవరు ఆలోచన నడుస్తున్నా? నీ ఇష్టం కదా. నీకెవరు మా ఆలోచన చెప్పే దమ్మున్న మగోడేవాడు నీకు? నీకు ఆలోచన చెప్పేవాడు ఎవరు ఉన్నాడు? ఉన్నారా? సంతోషం గారండి. నీకు ఆలోచన చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. నీ ఇష్టం ఉన్న నీ ఇష్టం అబ్బాయి. నీకు ఆలోచనకర్తలు ఉండాలి. సామెత గ్రంథంలో రాసి ఉంటుంది, ఆలోచనకర్తలు ఉండటం ఆశీర్వాదకరము. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చాలా తెలివి కలవాడు కాదంటలా. ఈయన బిల్డింగ్ పగల కొడుతున్నారు, మిషన్లు తీసుకొని పగల కొడుతున్నారు. ఏం తీసుకొని పగల కొడుతున్నారు? ఆయన వచ్చి అంటాడు, బాబు ఇంత పెద్ద సుత్తు సుత్తి తీసుకొని కొట్టచ్చు కదా అంటాడు ఆయన. ఏమండి సుత్తో కొట్టకూడదండి, మిషన్తో కొట్టాలని చెప్పేసి అన్నా నేను. ఆహా సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకెందుకు ఒక ఆలోచన వచ్చింది, పెద్ద అయినా ఈయన చెప్పింది ఎందుకు ఫాలో అవ్వకూడదని చెప్పేసి చక్కగా చెప్పాను. 2 సుత్తులు పట్టరు పాప అన్నాను. పోయి వస్తే సింపుల్గా ఆడుకున్నారు మా దాని సుత్తులతోటి. అప్పుడు నాకు అనిపించింది, ఆలోచనకర్తలు ఉంటాం ఆశీర్వాదం. చెప్పాలి, ఆలోచనకర్తలు ఉంటాం ఆశీర్వాదం. నీ ఆలోచనలు కరెక్టే కాదంటలేదు, కానీ ఆ ఆలోచన అతను షేర్ చేసుకుని ఎంత బాగుంటుంది. ఇక్కడ అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తర్వాత మహిమలోకి తీసుకొస్తాడు. దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? 20వ అధ్యాయము 20వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. అంతే పెట్టుకోండి. 73వ కీర్తన 73వ కీర్తన అలాగే పెట్టుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అభిష్టం ఏందో రాసి ఉంటుంది అక్కడ చూడండి. ఆయన అభిష్టం చూడండి. దేవునికి ఆలోచన. ఓ మై గాడ్. ఆమేన్. ఇప్పుడు నాకు చూడండి ఏంటి ఆయన ఆలోచన. భూలోకమందునైనా సరే పరలోకమందునైనా సరే వాటన్నిటినీ సమాధానపరుచుకోవాలి. భూలోకంలో ఉన్నవైనా సరే పరలోకంలో ఉన్నాయి సరే ఎలా సమాధానపరుచుకోవాలి. అది నా దేవుని అభిష్టం. అది నా దేవుని ఆలోచన. అభిష్టం అంటే ఏంది? ఆలోచన అని అర్థం, అది ఇష్టం అని అర్థం. ఈయన అంటాడు, ఈ కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడమ్మా 24వ వచనంలో, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు. నాకు చాలా ఇష్టమైన మాట. 32వ అధ్యాయం 8వ వచనం, 32వ కీర్తన 8వ వచనం, 32వ కీర్తన 8వ వచనం. చదువుకుంటూ పోతే చాలా రిఫరెన్స్ చూపించాల్సి వస్తుంది. ఒక్కటి చదవండి. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడపవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి. ఆమేన్ చెప్పండి. ఇలాంటి దేవుని ఎప్పుడు అడిగేవా?
ఎప్పుడైనా అడిగేవా? ఈరోజు మా జాగ్రత్తగా రాలి. ఈరోజు 100 పెళ్ళిళ్ళు అయితే 70 పెళ్ళిళ్ళు అసమాధానంగానే ఉంటున్నాయి. 35 పెళ్ళిళ్ళు విడిపోతున్నాయి. 75 పెళ్ళిళ్ళు అసమాధానంగా ఉంటున్నాయి. 35 పెళ్ళిళ్ళు విడిపోతూ ఉన్నాయి. లేకపోతే 65% పెళ్ళిళ్ళు అసమాధానంగా ఉంటున్నాయి. 35 పెళ్ళిళ్ళు విడిపోతూ ఉన్నాయి. తెలుసా మీకు కారణం ఏంటిమా? దేవుని అడిగేవాళ్ళు లేరు. చెప్పండి, ఐక్యనగర్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, మన చీరాల పట్టణంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఆ కుటుంబాల్లో ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉన్నాయండి? ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉన్నాయి? కారణం ఏంటంటే నీ ఇష్టం వచ్చిన అమ్మాయితో నువ్వు పోతున్నావు, నీ ఇష్టం వచ్చిన అబ్బాయి నువ్వు ఎన్నుకుంటున్నావు. దేవుని చిత్తం కాదు. లేకపోతే నేను చచ్చిపోతాను అంటే నా పానం ఏమా ఏం చెప్పండి, నా పానం చాలా అయ్యా, ఇంకేం వద్దయ్యా, నా కోరుకొని ఇచ్చేవయ్యా అన్నాడు ఒక అబ్బాయి. 3 రోజుల నుంచే 2 చేతులు ఒక అంతకుముందు ఎక్కడుండే చెయ్యి, ఒక చెయ్యి మీసం మీద ఉండేది, ఒక చెయ్యి జేబులో ఉండేది. వినాలి, జాగ్రత్తగా వినాలి మీరు. ఒక చెయ్యి ఎక్కడ ఉండేది, ఇంకో చెయ్యి ఎక్కడ ఉండేది, జేబులో ఉండేది. ఇప్పుడు ఏమన్నా అయ్యా ఇంకేమొద్దా ఏసయ్యా, అప్పో బైబుల్ చదువుకోవటం ఇంకేమొద్దు అనుకున్నాడు పాపం. 4 రోజులేనమ్మా అయింది. ఇప్పుడు 2 చేతులు ఏమైనాయి? స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన లేదు కదా. చదువుమ్మా 25 వచ్చిన 73:25. 73వ కీర్తన 25 వచ్చిన. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా. ఇక మహిమ వచ్చేస్తుంది కదా నీకు. 24 వచ్చిన ఏమైంది? మహిమ వచ్చింది కదా. మహిమ వస్తే నీ లోకంతో నీకేం పనిమా? నీవు నాకుండగా. ఇది 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన మాట ఇది. ఆకాశమందు నువ్వు నాకుండగా. నేను ఎక్కడున్నాను? భూలోకంలో ఉన్నాను. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే ఆయన సింహాసనం కనపడుతుంది నీకు. నీ పరిస్థితి నువ్వు చెప్తున్నావు, ఇంకా నాకేం బాధ? ఆకాశమందు నువ్వు నాకుండగా, భూలోకంలోది ఏది నాకు అక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. నా శరీరమును నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము స్వాచ్ఛమునై ఉన్నాడు. అబ్బా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డారా, నేను చెప్పే మాట ఏం చేస్తా, నువ్వు చాలా విలువైన వాడివి. నువ్వు చాలా విలువైన వాడివి. నువ్వు చాలా విలువైన దానవు. నీ కుటుంబం చాలా విలువైంది. అలాంటి విలువైంది నేను కొన్ని మాటలు చెప్తాను. ముగింపులో ఉన్నాను. నాకు చూడండి, అందరూ తలల పైకెత్తి. ఈ విలువైంది కుటుంబం జీవితాలు విలువ లేకుండా ఎలా చేసుకున్నారంటే, బైబిల్లో కయ్యూను మొదట పుట్టాడు, హేబేలు తర్వాత పుట్టాడు. మొదట పుట్టిన వాడికి ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాం మనం, ఎందుకంటే ఫస్ట్ పుట్టాడు కదా అని చెప్పని. దేవుడు కయ్యూను చూసినప్పుడు చాలా సంతోషపడ్డాడు. ఆదామవ్వలు కయ్యూను చూసినప్పుడు చాలా సంతోషపడ్డారు. కానీ కయ్యూను కోపాన్ని బట్టి ఆదామవ్వలకి దేవునికి ద్వేషం వచ్చేసింది. అంటే కొంతమంది విలువ లేని వాళ్ళుగా మార్చబడ్డగల కారణం ఏంటంట? కోపము. అక్కడ రాసుంటారు 4వ అధ్యాయంలో. దొరక జాగ్రత్త వినాలి, ప్రశాంత్ బాబు జాగ్రత్త వినాలి. కోపము ప్రాముఖ్యంగా ఈరోజు అనారోగ్యం మీద ఎఫెక్ట్ చేస్తుంది. కోపము అనారోగ్యం మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఎంత నవ్వుకుంటే, ఎంత కోపం లేకుండా ఉంటే అన్ని సంవత్సరాలు బతుకుతావు. నేను రాసిస్తాను.
మ్యాక్సిమం నీ కోపం వస్తే మాట్లాడబాక. కానీ కోపడినప్పుడు అంట అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి నరం ఎక్కువ స్పీడ్కి పనిచేస్తుంది అంట. ఇప్పుడు బండి కొన్నాము, బండి కొని 10 సంవత్సరాలు అయింది. బండి కొన్నప్పుడు ఎట్లా నడిచిద్ది? బాగా నడిచిద్ది. రోజులు గడిచే కొంది కొంచెం మెల్లగానే పోవాలి. ఒక పక్కన కింద ఇంతకుముందు సైకిల్ దొక్కేవాళ్ళం, సైకిళ్ళు కొంచెం ఎక్కగానే బాగానే ఉంటుంది. కొన్ని 2 సార్లు తిరగగానే కడకడకడకడకడకడకమంటూ ఉంటుంది. ఆ సైకిల్ని స్పీడ్కి తిప్పేవానికి ఏమైంది? ఎక్కడంటే అక్కడ మొత్తం పోతాయి, పలు చక్రాలు అరిగిపోతాయి, అన్ని అరిగిపోయి ఉంటాయి, పడైపోయింది అది. అట్లా నువ్వు ఎప్పుడైతే కోపడతావో అప్పుడు జరిగే ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? నడినెత్తి మొదలు రకాల వరకు నీలో ఉన్న ప్రతి భాగము నరము ఎక్కువ స్పీడ్కి పనిచేసింది. దానివల్ల పంపింగ్ ఎక్కువైపోయేసేసి హార్ట్ అటాక్, గుండెపోటు, రక్తపోటు ఇది అంటారు కదా, రక్తపోటు, షుగరు, బీపీ, రకరకాల రోగాలు వస్తున్నాయి. నేను చెప్తాను నిజం, బైబిల్కి ఆధారం అదే. నీ పైనున్న మహిమ నువ్వు ఎలా కోల్పోతున్నావు తెలుసా? కోపం ద్వారా. అంతే బైబిల్ చెప్పింది. కోపపడండి, కానీ ఏ కోపం అది? పాపం చేయని కోపం. పాపం చేయని కోపం అంటే ఏంటి? తప్పు చేశాడు, నోరు మూసుకుని కూర్చుంటమే. పాపం చేయని కోపం ఏంటి? మాట్లాడకూడదు అంతే. రే మమ్మేంద్ర మాట్లాడతలేదు, ఓహో మా అమ్మకి నచ్చిన పని ఏదో, నచ్చని పని ఏదో నేను చేశాను. దరిద్రం. నేను కూడా అంతే వాస్తవానికి. నేను సహించలేని పని చేశాను, కోపడతా. ఆ కోపడితే పైనుంచి కింద కాగా ఎక్కువ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. దేవుడు మీకు మంచి ఆయుష్యం దయచేయను గాక, ఎక్కువ సంవత్సరాలు బతికే కృపను దయచేయను గాక. కాబట్టి మీ ఇలువ మళ్ళీ మీకు తిరిగి రావాలంటే కోపపడొద్దు. తన కోపమే లోకంలో లేక చాలా మంది అలాగనే హల్లెలూయా. ఎవరైతే కోపడరో వాళ్ళకి నిశ్చయంగా ఒక విలువ వస్తుంది, ఒక విలువ వచ్చింది. మనం విలువైన వ్యక్తులుగా మార్చబడాలి, విలువైన వారిగా మార్చబడాలి. హల్లెలూయా. ఒకటి మనం కోపపడే దాన్ని బట్టి విలువ పోయిద్ది, కోపడకపోతే విలువ వచ్చింది. తర్వాత రెండోది, మనం చేసే పనులు బట్టి విలువ వచ్చింది. మనం చేసే పనులను బట్టి విలువ వచ్చింది. బైబిల్లో చాలా మంది ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. నోవాహు దగ్గరికి వచ్చేలేకే, కానీ నోవాహుకు వచ్చినంత పేరు విలువ వీరు ఎవరికి రాలేదు. కారణం ఏంటి? నోవాహు చేసిన పని అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించేదిలాగా మార్చబడిపోయింది. ఒకటి, కోపంతో నీ విలువ తగ్గిపోయింది, కోపడకపోతే నీ విలువ పెరిగింది. రెండోది చెప్పాలి, నువ్వు చేసే పనులను బట్టి విలువ పెరిగింది. ఏది చేయకూడదు, ఏది ఉపయోగకరం కాదు. మనం అందరం కూడా, నేను వాస్తవంగా నేను అనుకున్నాను, నేను పెళ్లి చేసుకోగానే సాగు చేస్తే ఎంత బాగుండు అనిపించింది. ఎందుకు తెలుసా? నిజంగా కనుక నేను పెళ్లి చేసుకొని సాగుకు వెంటనే వచ్చినట్లయితే మైకిల్ లిడియాని మామూలుగా పెంచేవాడిని కాదు. మధ్యలో ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాల గ్యాప్ వచ్చింది నేను సేవకు రావడానికి. ఆ 8-9 సంవత్సరాల్లో కొన్ని విషయాలు ఎక్కువ వాళ్ళ మీద శ్రద్ధ చూపించలేకపోయినా, భక్తి విషయమై చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, అంతేగాని ఇంకా లోతైన విషయాలు కొన్ని ఉన్నాయి, దానిలో నేను వాళ్ళని తీసుకెళ్ళలేకపోయాను. హల్లెలూయా. నువ్వు చేసే పనులు నీకు విలువను తీసుకొస్తాయి. నువ్వు చేసే పనులు. మూడోది వచ్చేసేలేకే నువ్వు చేసే సహవాసం నీకు విలువను తీసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు చేసే సహవాసం నీకేం చేసుకొచ్చింది? విలువను తీసుకొచ్చింది. నెంబర్ 4, నువ్వు మాట్లాడే మాట నీకు విలువను తీసుకొచ్చింది. యాకోబు రాస్తూ మాట్లాడతాడు, మీ మాట ఉప్పేసినట్టు ఉండాలని చెప్పేసి మాట్లాడతాడు. మనం మాట్లాడే మాట మనకి విలువను తీసుకొచ్చింది. అంటే రే వాళ్ళు మాట్లాడితే చాలా బాగుంటుందిరా. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డరా, ఈ రాత్రి దేవుని సేవకు నేను చెప్తున్నాను, మనము మన కుటుంబాలు విలువైనగా మార్చబడాలి.
నువ్వు నాకు ఆలోచన చెప్పి నడిపిస్తావో, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. నీ మహిమలో నన్ను చేర్చుకుంటావు. ఆ మహిమ వచ్చేసిందనుకో, తిరిగి ఒక విలువ వచ్చేసింది అంతే. స్తోత్రం. ఏ పాపము నేను కొనలేదు, ఏ శాపము నేను కొనలేదంతే. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలన్నిటిని ఆశీర్వదించును గాక. ఆమేన్.